జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండేది. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసి ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చూస్తా ఉండి ఉన్నాము. అదే రీతిగా ఒక వ్యక్తిని కూడా చూస్తున్నాము. అతని పేరు యాయీరు అని చూస్తూ ఉండి ఉన్నాం. అతని కుటుంబంలో ఒక సమస్య వచ్చి ఉండి ఉన్నది. ఆ సమస్య తొలగిపోవాలన్న ఉద్దేశాన్ని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు చెంతకు వచ్చి ఎంతగానో బ్రతిమలాడుతున్నట్లు మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాం. ఆ యొక్క యాయీరుకు మాత్రమే కాదు సమస్యలు ఉన్నది. ఎవరికి సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాడు అందరూ కూడా చేతులెత్తి మాకు ఈ సమస్య ఉన్నది, మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పేసి చెబుతూనే ఉంటాము. అయితే మన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే దేవుని యొక్క బిడ్డల బట్టి మనము ఏమి చెయ్యాలి అనే విషయాన్ని మనందరం కూడా ఈరోజు తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగానో శ్రద్ధగా ఆలకించేయండి. మొదటి 40వ వచనంలో చూసినప్పుడు జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఏంటండి? జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. ఎవరి కొరకు ఎదురు చూచుచున్నారు? అనేక మంది దేవుని యొక్క ప్రజలు యేసయ్య ఎప్పుడు వస్తాడా ఇక్కడికి అని ఎంతగానో ఎదురు చూచుచున్న వారిగా ఉండి ఉన్నారు. మరి జీసస్ లవ్ మినిస్ట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది యేసయ్య కొరకు ఎదురు చూచుచున్న వారిగా ఉండి ఉన్నారు? ఆదివారం దినమందు ఓకేనండి. ఎక్కడికి పోయినా ఇక్కడికి వస్తాడు మా పాస్టర్ గారు అనుకుంటాడా? నేను ఇక్కడికే రావాలి. జ్ఞాపకం చేసుకోనండి. ఏంటండి? యేసు క్రీస్తు ఎప్పుడు మా దగ్గరికి వస్తాడా అని ఎంతగానో ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూచుచున్న వారిగా ఉన్నారు అనే మాటల్ని మనం చూస్తా ఉండి ఉన్నాం. దేవుని కొరకు ఎదురు చూచి వాళ్ళు నూతన బలమును పొందుకొందురు. బైబిల్ వాక్యం ఉన్నదా లేదండి? అర్థం చేసుకోనండి. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు మా పైకి ఎప్పుడు దిగి వస్తాడని ఆ త్రియేక దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారని, నూతనమైన శక్తిని పొందుకుంటారని, నూతనమైన అభిషేకాన్ని పొందుకుంటారని, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని దేవుని యొక్క వాక్యము మనకు ఎంతగానో నేర్పించుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ దేవుని కొరకు ఎదురు చూచే వారముగా ఉండాలి గాని దేవుడే మన కొరకు ఎదురు చూచే వారముగా ఉండే స్థితిలో ఎప్పటికీ కూడా ఉండకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ మాటలు మీ యొక్క పుస్తకాలలో రాయబడాలి. చక్కగా 2 మార్కులు వేసుకుని అండర్లైన్ చేసుకుని ఈ మాటల్ని మీరు పెట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఎక్కడైనా కూడా యేసయ్య ఎవరి కొరకైనా ఎదురు చూచుచూ ఉండెను అనే మాటలు ఎక్కడైనా చూస్తున్నామా? యేసయ్య కొరకే ప్రజలు ఎదురు చూచిన వారిగా ఉండి ఉన్నారు. ఇది మన జీవిత కాలము మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య ఏమైనా కూడా ఆలస్యముగా వచ్చే దేవుడు అండి? ఆదివారం 8:30 గంటలకి ఆరాధన అంటే నేను 8:45కి వస్తాను. అదే రీతిగా ప్రసంగం సమయానికి కదా, పాటలు పాడాల్సింది మీరు, స్తుతులు చెల్లించాల్సింది మీరు కదా, వాక్యాన్ని చదవాల్సింది మీరు కదా, ప్రకటించాల్సింది కదా నేను. అప్పుడు ఎప్పుడో 10:15కి వస్తానని యేసయ్య ఆలస్యంగా వచ్చేవాడా? యేసయ్య ఎప్పుడు వస్తాడు? 8:30 అంటే ఎప్పుడో ముందుగానే వచ్చేవాడిగా ఉండేవాడిగానే మనం చూస్తా ఉన్నాము. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిందంటే నా ప్రభువు నా కొరకు ముందుగానే రావడానికి సిద్ధపడుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను ముందుగా వెళ్ళి ఆయన కొరకు ఎదురు చూచేవాడిగా నేను ఉండాలి అని నువ్వు అనుకో, దాని ప్రకారము చెయ్యి. నిశ్చయముగా దేవుడు
ఎంతగానో దీవించి వాడిగా ఉన్నాడు. ఈరోజు 8-10 గంటలకి దర్శన్ బాబు మైక్ లో పాటలు పాడుతున్నారంట, మైక్ లో మాట్లాడుతున్నారంట. ఈ స్వరాన్ని విన్న వాళ్ళు అమ్మో సమయం అయిపోయింది కానీ పరిగెత్తుకుంటా వచ్చారంట. ఒక మెట్టు ఎక్కే వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కాడు సాపుకునే వాళ్ళు అందరూ కూడా 2 మెట్లు 3 మెట్లు ఎక్కి వచ్చారంట. అంటే దేవుని పైన 8-10కే జ్ఞాపకం చేసుకుంటే అలాగే ఉండాలి. జ్ఞాపకం చేసుకునేది దర్శనికి మీద అలాగే చెయ్యి. 8 గంటలకే మైక్ లో మాట్లాడటం ప్రారంభించేసి పాస్టర్ గారే వచ్చారనుకుంటా ఉంటారు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ప్రతిదీ కూడా మనం నేర్చుకునే విధముగా ఉండాలి. యేసయ్య కొరకు ఎదురు చూచే విధముగా ఉండాలి. బైబిల్లో అండర్లైన్ చేయండి అందరూ కూడా. 40వ వచనములో జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. అండర్లైన్ చేశారా లేదా? డబల్ అండర్లైన్ చేయండి, రెడ్డింగ్ తో, కలర్ తో, అన్నిటితో. మరి నెక్స్ట్ ఆదివారం మనం ఏం చేద్దాము? మనం యేసయ్య కొరకు ఎదురు చూద్దామా? యేసయ్య మన కొరకు ఎదురు చూసే విధంగా ఉందామా? చెప్పండి, అందరు కూడా చెప్పాలి. ఒక మాటే చెప్పండి, ఒక మాటే చెప్పండి. లేదంటే కొంతమంది పర్మిషన్ తీసుకున్నారు. ఈ రోజు మా వాళ్ళు 8:15కి వస్తారన్నా, 8:45కి వస్తారన్నా, కొంచెం లేట్ గా వస్తారన్నా అని చెప్పేసి పర్మిషన్ తీసుకునే బ్యాచ్లు కూడా ఉన్నాయి. పర్మిషన్లో ఏమి లేవు ఇక్కడ దేవుని మందిరంలో. ఓకేనండి, యేసయ్య సమయానికి మనకంటే ముందుగానే వస్తాడు. ఆయన కంటే ముందుగా మనం రావాలి. ఇంకా మీకు వాక్యంలోనికే వెళతారు. మన పొట్టి జక్కయ్య గారు యేసయ్య ఎక్కడో ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఆ విషయం మీకు తెలిసిన తర్వాత ముందుగానే యేసయ్య స్థలం దగ్గరికి రాక ముందుగానే ఎక్కి మేడి చెట్టుకి కూర్చునేపాటికి యేసయ్య రావటము, యేసయ్య ఇంటికి వెళ్ళటము, యేసయ్య రక్షణ అతనికి పొట్టి జక్కయ్య ఇంటికి ఇవ్వడం కూడా చూసినాము. ఎవరైతే ఎదురు చూస్తూ ఉండి ఉన్నారో దేవుని కంటే ముందుగానే, అనగా ఎవరైతే ఆయన ప్రేమించిన బిడ్డలు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో కార్యములు జరుగుతూ ఉండి మనమే. మరి ఎదురు చూడకుండా ఉన్నవాళ్ళు ఏమైనా పొందుకుంటారంటారా? దానికి ఆపోజిట్, ఏమి కూడా పొందుకోలేరు. ఆలస్యంగా వస్తే దానికి తగిన ఫలమే, కానీ త్వరగా వస్తే ఏ ఆశీర్వాదం అనేది పరిశుద్ధమైన గ్రంథము తెలియచేస్తూ ఉండి మనము. కాబట్టి దేవుని కొరకు ప్రతి దినము ప్రతి క్షణము కూడా ఎదురు చూసే వారంగా మనందరము కూడా ఉండాలి. ఓకే, ఆదివారం ఓకే. 2వ రాకడ వరకు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? 2వ రాకడ ఉందనేది ఉందా లేదా? మైండ్లో ఈ లోక సంబంధమైన పనుల్లో పాటల్లో బిజీ పడిపోయి మరిచిపోయారేమో. పాస్టర్ గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, 2వ రాకడ అనేది ఉన్నది, అతి త్వరలో నేను రాబోతున్నానని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఉందా లేదా 2వ రాకడ? యేసయ్య త్వరలో రాబోతున్నాడా లేదా? మరి 2వ రాకడ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చెప్పండి అమ్మా. అసలు ఉందా లేదా? మరిచిపోయారు కాబట్టి చెప్తున్నాడు దేవుడు. మనం మరిచిపోయినవన్నీ జ్ఞాపకం చేస్తా ఉంటాడు అన్నమాట. కాబట్టి చక్కగా దేవుని రాకడ కొరకు ఎదురు చూసే విధముగా ఉండాలి. తర్వాత చూడండి, కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. 2వ మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఎదురు చూచారు, 2వదిగా యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు యేసయ్యను వాళ్ళు చేర్చుకున్న వారిగా ఉన్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. రావటం మాత్రమే కాదు, ఎదురు చూడటం మాత్రమే కాదు, కానీ వచ్చిన తర్వాత ఆయనని స్వీకరించే వారిగా ఉండాలి, ఆయన చేర్చుకునే వారిగా ఉండాలి, ఆయన మాటలు వినేవారిగా ఉండాలి, ఆ మాటలకి లోబడే వారముగా ఉండాలండి. జ్ఞాపకం చేసుకోండి, ఆయన్ని చేర్చుకోవడం అంటే వాక్యాన్ని చేర్చుకోవడము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆయన్ని చేర్చుకోవడం అంటే పరిశుద్ధతను తీసుకోవడం అని నేర్చుకోవాలి. ఆయన్ని చేర్చుకోవడం అంటే వాక్యానుసారముగా జీవిస్తున్నామని తెలుసుకోవాలి. ఆయన్ని చేర్చుకోవడం అంటే ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనము తీసుకుంటున్నాము అనే విషయాన్ని మనందరము కూడా తెలుసుకునే విధముగా మనము ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా యేసయ్యకు ఎదురు చూడాలి, యేసయ్యని చేర్చుకోవాలి, యేసయ్యని నీ జీవితంలో నిండారులుగా నింపుకునే వాడముగా ఉండాలి. అప్పుడే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీవు కూడా ఆయన మహిమను అంతా కూడా ఎంతగానో చూచేవాడముగా నీవు ఉంటావు. చాలా మంది 8:30 కాదు 8 గంటలకే వచ్చేవాళ్ళు ఉన్నారు. వస్తారు, తర్వాత నేను ఎప్పుడో వచ్చానండి, భూమి పుట్టక ముందు వచ్చాను, నేను త్వరగా వెళ్ళిపోతాను. ఓకేనండి, ఏంటి ఆదివారం ఏం జరుగుతుంది? ప్రభు వస్తాడు, ఆయన చివరి దాకా ఉంటాడు, చివరి ప్రార్థన చేసి దీవించేదాకా ఉంటాడు. కానీ మేమేం చేస్తామంటే, మేము 8 గంటలకు వచ్చాము కాబట్టి ఎందుకు వచ్చాము? నాకు ఇంటి దగ్గర పని ఉంది,
ఏంటి చెప్పండి గట్టిగా. మీరు చెప్పే మాటలా కాదు నేను చెప్తుంది. నాకు పెళ్ళి ఉందన్నా, ఓకేనా, నేను తొందరగా వెళ్ళిపోతానన్నా. అన్నా నాకు పేరంటం ఉందన్నా, వెళ్ళిపోతాను. అన్నా నాకు అది ఉందన్నా, ఇది ఉందన్నా, ముందెళ్ళిపోతానన్నా. నువ్వు ముందెళ్ళిపో, నాకేం చెప్పాల్సిన అవసరం. యేసయ్య నేను దీవిద్దామని ఒక నిర్ణయకాలం పెట్టి 11:10కి నిర్ణయకాలం పెట్టాడు అనుకోండి. 11 గంటలకు వెళ్ళిపోయావు నువ్వు, నీ పరిస్థితి ఏందంటారు చెప్పండి. అర్థమయ్యే రీతిగానే చెప్తున్నానా, నవ్వుతోనే చెప్తున్నానా, తిడుతున్నానా? తినట్లేదే, చక్కగానే చెప్తున్నాను కదా. దేవుడు నిర్ణయ కాలాన్ని నీకు 11:15 నేను చెప్తున్నానన్నమాట. ఆ సమయానికి నిర్ణయిస్తే ఆ సమయంలో నువ్వు నిలిచి ఉండకుండా లోక సంబంధమైన వ్యాపారం నిమిత్తమై నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఆశీర్వదింపబడతావా? మరి ఆ రోజు దేవుని కోల్పోయేవా లేదా? దేవుని యొక్క సమయం, ఆదివారం అనేది దేవునికి సమయం ఇవ్వవలసింది మనమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన కొరకై ఉండిపోయే విధంగా ఉండాలి. ఆయన ఉన్నంత వరకు మనము ఉండే విధముగా ఉండాలి. సంఘము ముగించేంత వరకు ఉండాలి. ఒకవేళ మీ పాస్టర్ గారి ద్వారా లేట్ అవుతుంటే దివారాత్రులు ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు 11 గంటలకే క్లోజ్ చేయలేసయ్యా, చేయండి. యేసయ్య మార్చేస్తాడు. బండల్ని మార్చేవాడు ఈ యొక్క పర్వతాన్ని మారుస్తాడు. అందరినీ కూడా మార్చేవాడిగానే ఉంటాడు. ఒకటే చెబుతూ ఉండి ఉన్నది, యేసయ్య రాక ముందే వస్తూ ఉన్నారు. యేసయ్య వెళ్ళే అంతవరకు కూడా అక్కడే నిలిచి ఉన్నారు. యేసయ్య ఇంకా మీరు వెళ్ళండి మీ గృహాలకి చెప్పినప్పుడే అందరూ వెళ్ళారు. కానీ మీరు పరిశుద్ధమైన గ్రంథము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ఎవరైనా యేసయ్య కంటే ముందు వెళ్ళిపోయిన వారిగా ఉన్నట్లు ఎక్కడైనా చూసి ఉండి ఉన్నామా? యేసయ్య వెళుతుంటే ఇంకా వెంబడిస్తూనే ఉన్నవారుగా ఉన్నారు, కానీ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇంకా చాలు మీరు వెళ్ళండి అని యేసయ్య వారి గృహాలకు పంపిస్తే అప్పుడు వెళ్ళిన వారిగా ఉన్నారు, కానీ మిగతా సమయంలో వాళ్ళు వెళ్ళలేదు. ఇది కూడా మనము నేర్చుకోవాలి. యేసయ్య వచ్చే సమయానికి మనము వచ్చి ఉండాలి, ఎదురు చూడాలి. యేసయ్య వచ్చిన తర్వాత ఆయన మాటలు తీసుకోవాలి. ఆ దీవెనలు పొందుకునేంత వరకు కూడా మనము ఎదురు చూసే విధముగా ఉండాలి. కాబట్టి ఆదివారము ఈ లోక సంబంధమైన ఏ పని కూడా పెట్టుకోకూడదండి, జ్ఞాపకం చేసుకోనండి. నేను పాలిటెక్నిక్ చదువుతూ ఉండి ఉన్నప్పుడు ఏలూరులో ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అనమాట. వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాడు తెలుసండి, శనివారమే అన్ని వంటలు కూడా వండేసేది అనమాట. చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, చేపలు అయితే చేపలు, అన్ని కూడా ముందు రోజే వండించేది. ఎందుకమ్మా మీరు ముందే వండుతున్నారంటే, రేపు ఆదివారం అయ్యా కాబట్టి ఏ పని చేయను, నేను వెళ్ళిపోయి నా దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుని వస్తాను, చక్కగా అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఎంతగానో తిని వండుకుంటానయ్యా అని చెప్పేసి చెబుతూ ఉండేవాడు. లేదనుకోండి ఆదివారం వెళ్ళి ఇప్పుడు టైం అయిపోతుంది, మా పాస్ గారు వదలట్లేదు, ఈ చేపల కొట్టు దగ్గర ఎంతసేపు కూర్చోవాలో, చికెన్ షాప్ దగ్గర ఎంత కూర్చోవాలో, మసాలా నూరడానికి నా బిడ్డలకి సమయం అయిపోతుంది, మా ఆయనకి ఆకలేస్తుందని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మనకుందా లేదా? ఉందా లేదా? నేను చెప్తే మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళి త్వరగా వండాలి. మా ఉమ్మకి ఏమనుకుంటుంది, మా పాస్టర్ గారు 11:30 వదులుతాడు, నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వండాలి, ఎప్పుడు పెట్టాలి అనే కదండి అన్నదంటలండి. లేకపోతే మీరు ధన్యవాదాలు నాకు అనుకుంటేనే నేనేం చేయలేను, ఓకేనా? కాబట్టి ఇలాంటి వాటి విషయాలపైన దృష్టి వెళ్లకుండా ఉండాలంటే సిద్ధపడి మనము వస్తే ఈ ఆలోచన ఉండదు కదండి. ఈ ఆలోచన దేవుని పైన ఉండదా లేదా? కాబట్టి సిద్ధపడి రండి, సిద్ధము చేసుకుని రండి. ఎంతగానో ప్రభు ఉన్నంత వరకు ఉండి దీవెనలు మనందరము కూడా పొందుకుని వెళదాం. ఇక్కడ 2 మాటల్లో మనం నేర్చుకునేది ఏంటి? ఒకటి, ఆయన వరకు ఎదురు చూచే వారముగా ఉండాలి. రెండవదిగా ఆయనను, ఆయన వాక్యాన్ని చేర్చుకునే వారముగా మనము ఉండాలి. తర్వాత చూడండి, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఏంటండి మూడవదిగా ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి, యాయిరు అనే ఒక వ్యక్తి పరుగున యేసయ్య ఉన్న ప్రాంతానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. వచ్చి ప్రభు దగ్గర సాగిలపడిన వాడిగా ఉన్నాడు. సాగిలపడి అంటున్న వాడిగా, సాగిల పట్టం అంటే ఏంటో తెలుసండి? సాగిల పట్టం అంటే ఏంటో తెలుసా? చెప్పండి. బోర్లా వండుకుని, ఎందుకు? ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన దగ్గర నేను సాగిల పడితే, ఆయన దగ్గర నేను లోబడితే
ఆయన దగ్గర నేను విధేయత చూపిస్తే, ఆయన దగ్గర నన్ను నేను తగ్గించుకుంటే ఆయన నా జీవితంలో ఏదైనా చేస్తాడు అని ఆశతో సాగిల పడేవాడిగా ఉన్నా. మన ప్రభు అయిన మన యొక్క పితరుడైనటువంటి అబ్రహాము గారు ఎంతో దీవెన పొందుకోవడం గల కారణం ఏంటంటే, ప్రభు అయినటువంటి దేవుడు వచ్చినప్పుడు సాగిలపడి నమస్కారం చేస్తున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ విధేయత దేవునికి నచ్చింది. కాబట్టి దేవుడు అతన్ని ఎంతగానో దీవించిన వాడిగా ఉన్నట్లు మనము చూస్తామండి ఉన్నాం. మన పితరులను చూడండి, ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు సాగిలపడిన వారిగా ఉండి ఉన్నారు. ప్రభువుని స్తుతించి ఆరాధించి గణపరిచిన వారిగా ఉన్నారు. వారు దీవెనలు పొందుకున్న వారిగా ఉండి ఉన్నారు. మనం ఏం చేయుచున్నాము ఈ దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఒకటి, చాలా మంది మందిరానికి వచ్చేసి కుర్చీ మీద తప్పితే కిందకొచ్చారు. స్తుతులు చెల్లించేటప్పుడు కూడా కుర్చీ మీదే నిటారుగా ఇలా కూర్చుని చూస్తా ఉంటారు అన్నమాట. ఇది మంచిదా? నేను చూస్తున్నా, నేను చూడకుండా ఏమీ చెప్పటంలా. ఓకేనండి, ఒక సంఘము ఎలా ఉండాలో నేర్పించుకుని వెళుతూ ఉన్నాయి. మందిరానికి వచ్చిన తర్వాత మన మోకాళ్ళు కంపల్సరీ భూమిని తాకాలి. మోకాళ్ళ మీద ఉండలేకపోతే కింద కూర్చో కాచే, లేదంటే కనీసం కుర్చీ మీద కూర్చుని తలైనా తెచ్చుకో. అలా కాకుండా మేకలాగా ఇలా పెట్టి చూస్తా ఉన్నాం అనుకో, దేని కొరకు? మళ్ళీ అంటా ఉంటారు, యెహోవా కొరకు ఎదురు చూడమన్నావు కదా, ఆకాశం వైపు చూస్తున్నారండి. స్తుతించేటప్పుడు ఆకాశం వైపు కాదు నాయన, నేను తల దించుకుని స్తుతించు, అది నీకు ఆశీర్వాదకరము. జ్ఞాపకం చేసుకుని అర్థమవుతుందా? నవమాకండి ఎవరు కూడా, నిజముగానే ఆత్మ ద్వారానే ప్రతిదీ కూడా చెప్పుకుంటూ పడుతున్నాను. ఎదురు చూచే వారముగా ఉండాలి, స్వీకరించే విధముగా ఉండాలి, విధేయత చూపించే విధముగా ఉండాలి. నేను చిన్న బిడ్డలు కూడా మోకరించమని చెప్తుంది ఎందుకు? 2 చేతులు పైకెత్తమని చెప్తుంది ఎందుకు? ఇది మనకి ఆశీర్వాదకరము అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ కూడా యాయర్ గారి యొక్క కుటుంబంలో ఒక సమస్య ఉన్నప్పుడు ఒక అధికారిగా వచ్చి, నాకుందలే అధికారమని, యేసయ్యా ఇదిగో నువ్వు రావాల్సిందే నా జీవితంలో కార్యం చేస్తే, ఎందుకంటే నేను అధికారిని అని ఏమని అంటున్నాడా? అధికారి సైతం సాగిల పడిపోయిన వాడిగా ఉన్నాడు. మరి నీకేమైనా ఉందంటే ఏమీ లేవని చెప్తాం కదా. మరి ఉన్నవాడే సాగిల పడితే ఏమీ లేనటువంటి మనం ఏం చేయాలంటే, తెలుగులో ఒక సామెత ఉంటుంది అనమాట, అన్నీ ఉన్న ఆకు అడిగి ఉంటది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటది. మనం కూడా అంతే, కొన్ని సమయాల్లో ఏమీ లేకపోయినా కూడా మన స్థితిగతులు సరిగా మార్చుకోకుండా ఉండిపోతూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నావు అది అనవసరం. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మొట్టిగి నీవు మోకాళ్ళ మీద ఉండి స్తుతించవలసినదే. నీ 2 చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధించవలసినదే. ఆత్మతో సత్యముతో ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్మానిస్తూ ఘనపరిచేవాడవుగా ఉండాలి. ఇది మన జీవితంలో వాడుక అయిపోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవించేవాడిగా ఉన్నాడు. నీవు దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకో అని దేవుడు చెప్తున్నాడా లేదండి? చెప్పాడా లేదా? నేనేమో చెప్తున్నానా? మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్త పడాలండి. ఎందుకు? నేను అక్కడ ఎలా కూర్చోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, ఏమి వినాలో, ఎలా ప్రార్థన చేయాలో ప్రతిదీ కూడా సిద్ధం చేస్తూ వచ్చే విధముగా మనం ఉండాలి. అప్పుడే మనం ఏది చేసినా కూడా దేవుడు అంగీకరించేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాగిలపడు, దీవెనలు నిశ్చయముగా నీవు పొందుకుంటా. మన పితరులు సాగిలపడి దేవుని యొక్క దీవెన పొందుకున్నారు. ఇతడు కూడా వచ్చాడు, సాగిలపడి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక్కగాను ఒక కుమార్తె ఉండి ఉన్నది, ఆమె వయసు 12 సంవత్సరాలయ్యా, ఇదిగో ఆమె చావడానికి సిద్ధముగా ఉన్నదయ్యా అని చెబుతున్న వాడికి ఎవరు? ఒక్కసారి చదవమ్మ మాట. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఏంటండి? ఈ వచ్చిన అధికారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర సాగిలపడి అడుగుతున్న వాడిగా ఉన్నాడు, అయ్యా నాకు ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తెకి పెళ్ళవలేదు, పెద్దవలేదు, చిన్నదయ్యా, 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత వయసు అండి? దగ్గర చింటమ్మ కంటే కొంచెం 1 సంవత్సరం అటు ఇటుగా ఉంటదన్నమాట.
అంత చిన్న బిడ్డ ఎలా ఉన్నదని ఏ పరిస్థితిలో ఉన్నది? చాలా సిద్ధముగా ఉండి ఉన్నది. అంటే ఇంకా మరణానికి సమీపముగా వెళ్ళిపోతూ ఉండి ఉన్నది. ఆ యొక్క బిడ్డ పరిస్థితి ఎలా ఉంటే ఏ తండ్రి అయినా బాధపడకుండా ఉంటాడా? బాధలో వేదనలో ఎంతగానో పరుగున ఎంతగానో యేసు దగ్గరికి వస్తున్న వాడిగా నిజంగా చెప్పాలంటే మరి చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి బిడ్డని మరి అతను ఎత్తుకుని యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి కదా. అర్థమవుతుందండి? ఎత్తుకుని మన బిడ్డలకు ఏదైనా అనారోగ్యం వస్తుంది అనుకోండి, నేను వెళ్ళి డాక్టర్ గారు తీసుకొస్తానంటారా? మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా? తీసుకుని బిడ్డని తీసుకుని వెళ్తాను. కానీ ఆ బిడ్డ కదిలించే స్థితిలో ఉన్నదేమో ఆలోచన చేయండి. ఆ బాధ, ఆ వేదన, ఆ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఉన్నప్పుడు ఆ తండ్రి పరుగున యేసు దగ్గరికి వెళ్ళి సాగిలబడి, అయ్యా నా కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నది ప్రభువా, ఒక్కసారి నీవు నా ఇంటికి రా నా ప్రభువా, నీవు నా ఇంటికి వస్తే నా బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది, నా బిడ్డ బ్రతుకుతుంది నా ప్రభువా, నీ సహాయం కొరకై నేను నీ దగ్గరికి వచ్చినాను ప్రభు అని ఎంతగానో ప్రభువు దగ్గర వేడుకుంటూ బ్రతిమలాడుకుంటున్న వాడిగా ఉన్నాడు అనే మాటను చూస్తున్నాము. అధికారము కలిగిన వాడే, కానీ ఇక్కడ తన అధికారము పనిచేయదని ఎరిగిన వాడిగా ఉండి బ్రతిమలాడుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. నీ సహాయము కొరకై ఈ బిడ్డ నా ప్రభు చేతులు చాపుతున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు నీవు తప్ప ఎవరు కూడా లేరు నా బిడ్డను బ్రతికించే వాళ్ళని ఆయన్ని వేడుకనగానే యేసయ్య అతని స్థితిని చూచిన వాడిగా ఉన్నాడు. అతని యొక్క బిడ్డ యొక్క స్థితిని చూచిన వాడిగా ఉన్నాడు. అతడు ఆయన దగ్గర ఎంత విధేయత కనబరుచున్నాడో చూచిన వాడిగా ఉన్నాడు. వెంటనే నా కుమారుడా, నా దగ్గరకు వచ్చావు కదా, నేను నిన్ను త్రోసివేయను, నువ్వు నన్ను రమ్మంటున్నావు కదా, నా ఆశ కూడా అదే, ఎవరు రమ్మంటే వారి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడేవాడిని కదా, పద నేను నీ ఇంటికి వస్తానని వెంటనే యేసయ్య బయలుదేరి వెళుతున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. చూడండి, బాధలో ఉన్నవాడు వచ్చాడు, ప్రభువుని వేడుకోగానే ప్రభు ఏం చెప్తున్నాడు? ఇంకా చచ్చిపోలేదు కదా, చచ్చిపోయిన తర్వాత వస్తానని అంటున్నాడా? లేదు, నా కుమారుడు నా దగ్గరికి వచ్చే పద నేను నీ ఇంటికి వస్తాను, ఇదిగో నేను వస్తాను పద అని చెప్పేసి ఆయన వెళుతున్న వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఒక్కటే వరుసనే మీరు చూడండి. ప్రభు కొరకు ఎదురు చూడాలి, ప్రభు మాటలు తీసుకోవాలి. మనం ఏం చేయాలండి? ఇంకా ఎంతగానో ప్రభువు దగ్గర మూడోదిగా సాగిల పడాలి, నాలుగోదిగా మన సమస్య ఏంటో స్పష్టంగా చెప్పాలి, ఐదవదిగా నీ వస్తేనే నా ఇంటికి వెళతాను, నువ్వు దీవిస్తేనే వెళతాను, నాకు నీ మాట ఇస్తేనే వెళతాను అని చెబుతూ అక్కడే నిలబడిపోయే వారిగా ఉన్నారు. అర్థమవుతుందండి? వచ్చామా మనము వెళ్ళామా అని కాదు, వచ్చిన తర్వాత ప్రభు నుండి యేసుక్రీస్తుని ఆయన మందిరం నుంచి మన ఇంటికి తీసుకుని వెళ్లే వారముగా ఉండాలి. ఇది అలవాటు చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఈ వారానికి సంబంధించిన రీతిగానే మనము ప్రభువుని తీసుకుని వెళ్ళాలి మన గృహానికి. ఈ యొక్క యాయీరు ఎంతగానో ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి అని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. యేసయ్య కూడా అలాగే వస్తున్నాడు, అయ్యా నువ్వు ఒక్కడ కొరకు నేను రావడం అండి, ఇక్కడ చాలా మంది నా కొరకు ఎదురు చూస్తున్నారు, చాలా మంది నా మాట కొరకు కనిపెడుతున్నారు, చాలా మంది రోగులు వచ్చారు, నువ్వేమో అక్కడ ఒక ఆమె ఉంది రమ్మంటున్నావు ఏంటని ఆగిపోయాడా? లేదండి, నిర్ణయ కాలం వచ్చింది. ఆ చిన్న బిడ్డని బ్రతికించవలసిన నిర్ణయ కాలం వచ్చి ఉన్నది కాబట్టి యేసయ్య మిగతా వాడిని అక్కడ ఉంచి మీరు ఎక్కడే ఉండని చెప్పి ఆయన బయలుదేరిబడిన వాడిగా ఉన్నాడు. నీవు ప్రభు దగ్గరికి వస్తే ఆ నిర్ణయ కాలంలో నీతో పాటు రావడానికి, నీ కుటుంబంలో అద్భుతాలు చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు ఎంతగానో ఎదురు చూచుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. చక్కగా యేసయ్య వెళుతున్నాడు, ఈ యాయీరు ఇద్దరు కూడా కలిసి వెళుతున్నారు, మిగతా శిష్యులు కూడా వారిని వెంబడిస్తూ వెళుతున్న వారిగా ఉండి ఉన్నారు. మధ్యలో ఇంకొక ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ మార్గ మధ్యములో యేసయ్యని ఎదుర్కొని ఉండి ఉన్నది. అర్థమవుతుందండి? యేసయ్య ఎక్కడికి వెళుతున్నాడు? యాయీరు యొక్క ఇంటికి వెళుతున్నాడు.
మార్గంలో వెళుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈ లోపల ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉన్నది, అనేక తిప్పల పడి ఉన్నది, తనకున్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కూడా వ్యయం చేసేసుకుని ఉన్నది. కానీ ఏ వైద్యుడు ఆమెను స్వస్థపరచలేకపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. అయితే అంతా కూడా అయిపోయిన తర్వాత యేసుని గురించి ఆమె విని ఉండి ఉన్నది. విని ఎంతగానో ఆయన నామమందు విశ్వాసం వచ్చింది. ఇదిగో యేసు క్రీస్తు దగ్గరికి అనేక మంది వెళుతూ ఉన్నారంట, వారి జీవితాల్లో ఆయన కార్యములు చేయించున్నారంట, వారు ఎట్టి వ్యాధి కలిగిన వారైనా కూడా స్వస్థత పొందుకుంటున్నారంట. కాబట్టి ఇప్పటి వరకు నేను లోకంలో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కానీ పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ఆయన వస్త్రము చెందిన ముడితే చాలు, నేను స్వస్థత పొందుకుంటానంట. ఒక నమ్మకముతో విశ్వాసముతో యేసయ్య దగ్గరికి ఆమె బయలుదేరి వచ్చి ఉండి ఉన్నది. అర్థమవుతుందండి? ఆరోదిగాను మనం నేర్చుకోవాల్సిందో యేసయ్య దగ్గరికి ఎలా రావాలి? విశ్వాసంతో రావాలమో. 8:30 అయిపోతుందేమో, బయట కూర్చోబెడతాడేమని పరుగున రావడం కాదు. విశ్వాసాన్ని జత చేసుకుని నీవు రావాలని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. ఏ రకంగా అయితే అందమైన వస్త్రములు అలంకరణ చేసుకుని సిద్ధపాటుతో వస్తూ ఉండి ఉన్నారో, దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఇంకొకటి ధరించుకుని రావాలి. ఇది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు ఇవ్వబడినటువంటి విశ్వాసాన్ని నీవు ధరించుకుని ఆ వాక్యాన్ని కలిగి ఉండి నీవు దేవుని యొక్క సన్నిధానికి రావాలి. ఎలా పడితే అలా రావడం కాదండి, విశ్వాసముతో దేవుని దగ్గరికి రావాలి. సంఘం అర్థమవుతుందా? ఎలా రావాలి దగ్గరికి? విశ్వాసముతో రావాలి. విశ్వాసం లేకుండా వస్తే ఏమి కూడా పొందుకోలేవు. అర్థమవుతుందా? ఆ రోజు ఆదివారం నీ జీవితంలో వ్యర్థమైపోయినట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు విశ్వాసము లేకుండా, అర్థమవుతుందండి? విశ్వాసము లేకుండా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తూ ఉండి ఉన్నారో వారి జీవితంలో ఏమి కూడా, కానీ విశ్వాసాన్ని నింపుకొని ఇదిగో నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో నా ప్రభువు నిశ్చయముగా నేను అడిగినది ఇస్తాడు, నా జీవితంలో అద్భుతాలను చూస్తానని నమ్మకాన్ని కనుక నువ్వు కలిగి ఉండి నీవు వచ్చి ఉండి ఉన్నావా, నిశ్చయముగా నీవు ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలని నీవు పొందుకుని వెళ్తావు. కాబట్టి ఎలా రావాలి? విశ్వాసముతో రావాలి. ఈ తల్లి కూడా విశ్వాసముతో వచ్చింది. ఎలాంటి విశ్వాసం? నేను వెళ్ళి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకోవాలి, ఆయన చేతులు గట్టిగా పట్టుకోవాలి, ఆయన తల గట్టిగా పట్టుకోవాలి, ఆయన వస్త్రము చెంగు ముడితే చాలు జ్ఞాపకం చేసుకునేయండి. పాత నిబంధనలో కూడా ఒక వ్యక్తికి కుష్టు వ్యాధి ఉన్నది. ఆ వ్యక్తి దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అనుకున్నాడు? ఆహా, ఏదో ఈ దైవజనుడు వచ్చేస్తాడు, నా పైన చేతులు పెట్టేస్తాడు, అది ఇది చదివేస్తా ఉంటాడు, నేను అప్పుడు స్వస్థత పొందుకుంటానేమో అని వచ్చిన వాడిగా ఉన్నాడు. ఏమి ఎలా వస్తుంది? నేను వెళ్ళి ఆయన ముడితే స్వస్థత పొందుకుని. ఇప్పుడు చూడండి, ఇతని యొక్క నమ్మకం ఎలా ఉంది? చెయ్యి పెడితే ఏమేంటి? నేను చెయ్యి పెట్టి ముట్టుకుంటే. అవునా కదా? అయితే ఈ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత దైవజనుడు చెప్పాడు, వెళ్ళిపోయి 7 మార్లు ఆ నదిలో మునిగన్నాడు. కోపం వచ్చేసింది. ఎవరికి? నయమానికేనా? నయమానేనా? బాగా చెప్పావమ్మా. నయమానికి కోపం వచ్చేసి, ఏంటి నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తే నదిలో 7 మార్లు మునగమంటాడంటే, ఇక్కడ ఉన్నటువంటి నదుల కంటే నా దేశంలో ప్రవహిస్తున్నటువంటి నదులు ఎంతగానో గొప్పవి కాదా? మరి అక్కడ మునిగితే అదవా ఇక్కడ దాకా రావాలని చెప్పేసి నాకు ఏమి వదిలని వెళ్ళిపోతున్నాడా లేదా? తిరుగు ప్రయాణం చేస్తాడా లేదా? కానీ ఆ సమయం అతనితో పాటు ఉన్నటువంటి పనివాడు ఏమన్నాడయ్యా, ఇదిగో ఎందుకు నువ్వు ఇలా ఆలోచన చేస్తూ ఉండి ఉన్నావు? ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచడం లేదు? ఆయన చెప్పినటువంటి దైవజనుడు చెప్పిన మాటలు ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచడం లేదు? ఆయన ఏమైనా కఠినతరమైనది చెప్పాడా? లేదంటే ఇంకా ఏదైనా చేయమంటే ఆయన చేయమంటే చేసేవాడు కదా. ఆయన ఇప్పుడు ఏం చేయమంటాడు? నీకు ఈ నదిలో, ఆ యోర్దాను నదిలో 7 మార్లు మునగమనగా చెప్తుంది. కాబట్టి నమ్మిక ఉంచి మునిగయ్యనగానే అప్పుడు పనివాడు చెప్పిన మాటను బట్టి విశ్వాసం ఉంచుకుని వెళ్ళాడు, మునిగాడు. ఏమైపోయిందండి? పసి పిల్లవాడి వాళ్ళే. పెద్దోడి చర్మం ఎలా ఉండదు? నమ్మకం ముందేమో కుష్టి వ్యాధిలో వెళ్ళాడు, నమ్మిన తర్వాత మునిగిన తర్వాత పసి పిల్లవాడు మేతని చర్మాన్ని ధరించుకుని వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. నమ్మకంతో రాకపోతే
మనం అనుకున్న రీతిగా చేయకపోతే తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్లు చాలా మంది ఉంటారు. పాస్టర్ గారు ప్రార్థన చేతడానికి వస్తే పాస్టర్ గారికి ప్రార్థన చేయలే, నా దగ్గరికి రాలా, నన్ను బలకరించలా, ఇదే చెప్పేవాడు కొంతమంది ఉంటారు. ఇవన్నీ కాదు, మీరు అలా లేదులేండి. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క నయమాను తిరిగి వెళ్ళిపోయిన వాడి విశ్వాసం లేకుండా అతను వేరే విధంగా వచ్చాడు. కానీ ఆ పనివాడు చెప్పిన తర్వాత ఎంతగానో స్వస్థత పొందుకుని వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. కానీ ఈ తల్లి ఎలా వచ్చిందండి, ఇంకెవరు కూడా నేను ముడితే చాలు, అర్థమవుతుందండి, నేను ముడితే చాలని వెళ్ళిపోయింది. యేసయ్య, యాయీరు, శిష్యులు, సైనికులందరూ కూడా వెళుతూ ఉంటే అంతమందిని దాటుకుని వెళుతుంది. 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో భయంకరమైన బాధపడుతుంది. రక్తం అంటే తెలుసండి ప్రాణము 12 సంవత్సరాల నుంచి కొంచెంగా బయటికి వెళ్ళిపోతా ఉంది, శక్తి లేకుండా అయిపోతా. అలాంటి ఆమె ఇన్ని వేల మందిని దాటుకుంటూ వెళ్ళి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా వెళ్ళి యేసయ్య వస్త్రం వచ్చింది అలా ముట్టంగానే ఆమె రక్త ద్వారా కట్టెను ఆగెను. అవునే కదండి, ఆగిపోయింది అనమాట. ఆమె ఏదైతే నమ్మికతో వచ్చిందో ఆ నమ్మికను బట్టి ఎంతగానో ఆమె స్వస్థత పొందుకుంటూ ఉన్నది. ఎప్పుడు యేసయ్య మార్గములో వెళుతున్నప్పుడు ఆ మార్గములోనికి వచ్చి ఏం చేస్తుందని అర్థం చేసుకోండి. యేసయ్య ఈ మార్గంలో వెళుతున్న వాడిగా ఉన్నాడు. యేసయ్య మార్గంలోనికి వచ్చినప్పుడు ఆమె స్వస్థత పొందుకొని ఉండి ఉన్నది. దేవుడు యెషయా భక్తుల ద్వారా చెప్తున్నాడు, ఇదే మార్గము, ఇందులో నడుచుకుని నీ వెనుక నుండి ఒక స్వరము చెప్పుట నీవు వింటామని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా రాయించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ తల్లి ఏ మార్గంలోకి వచ్చింది? యేసయ్య వెళుతున్నటువంటి మార్గములోనికి వచ్చి ఉన్నది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పేసి యేసయ్య చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మార్గంలోనికి ఎవరు వచ్చారు? రోగులు వచ్చారు. ఆయన మార్గంలోనికి ఎవరు వచ్చారు? ఒక తండ్రి ఆయన వచ్చాడు. ఆయన మార్గంలోకి ఎవరు వచ్చారు? ఇంకా ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన ద్వారా నీరును పొందుకోవాలనుకున్న వాళ్ళు ఆయన మార్గంలోనికి వచ్చి ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు నా ద్వారా ఏదైనా మేలు పొందుకోవాలి అంటే నీ మార్గంలో నడుస్తూ నా వలన ఏదైనా కోరుకోవడం కాదు, కానీ నా మార్గంలోనికి వస్తే, అర్థమవుతుందా, నా వాక్యమనే మార్గంలోనికి మీరు వస్తే మీ జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో జరిగిన రీతిగానే నీ జీవితంలో కూడా నేను అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తానని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉన్నాడు. నమ్మితే, నేను యేసయ్య మార్గంలోనికి వస్తే నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు నా వలె నిటారుగా చాపి ఆమేన్ హల్లెలూయా చెబుతారా? ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ మార్గంలోకి వెళ్దాం? ఏ మార్గంలోకి వెళ్దాం? అంతేనా? నిజమేనా? యేసయ్య మార్గంలోనికి రావాలి. అప్పుడే ఈ యొక్క సహోదరి స్వస్థత పొందుతుంది. నీకు స్వస్థత అయినా మరి ఏది అయినా కూడా తొలగిపోవాలంటే యేసయ్య మార్గంలోనే. యేసయ్య మార్గంలో రోగం ఉన్నదని, యేసయ్య మార్గంలో దరిద్రత ఉన్నదని, యేసయ్య మార్గంలో ఇంకా బలహీనతలు నేను ఏమని చేశారా? యేసయ్య మార్గంలో ప్రతిదీ శ్రేష్టమైన ఏవి దేవుడు ఇశ్రాయేలు కొరకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పరిచింది. ఆ మార్గంలో నడుస్తూ ఉండి ఏ సమయంలో వారికి నీరు కావాలో, ఏ సమయంలో మాంసం కావాలో, ఏ సమయంలో వారికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ మార్గంలో వారికి దొరికినాయి. అవునా కదండి? ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి చేరేంత వరకు 40 మర్చిపోండి, అర్థమవుతుందా? వాళ్ళు ఎంతగానో ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం ఆ కనాను దేశంలోనికి అడుగు పెట్టే అంత వరకు కూడా వారికి అన్ని కూడా దొరికి ఉండి ఉన్నవి. అదే రీతిగా నీవు కూడా యేసయ్య వేసినటువంటి ఆ యొక్క మార్గంలోనికి అడుగు పెడితే నీవు దేవుని యొక్క రాజ్యంలో, అనగా పరలోక రాజ్యంలో అడుగు పెట్టినంత వరకు నీకు కావలసిన ప్రతిదీ
కూడా దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఎంతకాలము? వారికి 40, మాకు కూడా 40 అనుకుంటారా? ఇప్పుడు బిడ్డలు 4-5 సంవత్సరాలు ఉన్నవాడు, వీళ్ళకి 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకేనా వాళ్ళకి? వాళ్ళ జీవిత కాలము వరకు అర్థం చేసుకోనండి. దేవుడు ఏది ఇచ్చినా కూడా అది జీవిత కాలము వరకు, ఆయన రాజ్యంలో చేరేంత వరకు ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. గడిచినటువంటి వారంలో కూడా మనం నేర్చుకున్నది ఏంటి? దేవుని యొక్క వాగ్దానము ఒక రోజుకు సంబంధించింది కాదు, ఒక నెలకి సంబంధించింది కాదు, ఒక సంవత్సరానికి సంబంధించింది కాదు, ఒక జీవిత కాలానికి సంబంధించింది కాదు, కానీ అది తరతరాలకు అది సంబంధించినదని మనందరం కూడా నేర్చుకున్నాము. ఈ రోజు కూడా ప్రభు అందరితో కూడా చెబుతున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, మీరు గనక నా మార్గంలోనికి వస్తే, మీరు గనక నా యొక్క వాక్యమనే దీపాన్ని మీ యొక్క పాదాలకు వెలుగుగా పెట్టుకుని నా మార్గంలో మీరు నడుస్తూ ఉంటే, మీ జీవిత కాలానికి సంబంధించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని నేను నిర్ణయ కాలంలో మీ దగ్గరికి తీసుకుని వచ్చి మిమ్మల్ని సంతోషభరితులుగా నేను చేస్తానని దేవుడు ఈ రోజు మనకి మాట ఇచ్చిన వాడిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? నమ్మితే ఇంకొకసారి గట్టిగా మీరు చెప్తామా? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు? మార్గములోనికి వస్తే. యేసయ్య మార్గములో అపవిత్రత ఉండి ఉన్నది. యేసయ్య మార్గములో ఇంకా చెప్పండి, ఎలా ఉన్నాయా చెప్పండి. మన యేసయ్య మార్గములో వెళుతున్నామని చెప్పుకుంటూ, అర్థమవుతుందా? యేసయ్య మార్గములో వెళుతున్నామని చెప్పుకుంటూ మన జీవితాన్ని నడుచుకుంటా ఉంటే ఏమైపోతాం? ఇప్పుడున్న జీవితాన్ని, ఓకేనండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఏమని చెప్తాము? యేసయ్య మార్గంలోనే ఉన్నాము, యేసయ్య బిడ్డలమే. నేనేమో యేసయ్య సేవకుడని, మీరేమో విశ్వాసులని, మేమందరం కూడా దేవుని ప్రజలమని చెప్పుకున్నాం కదా. యేసయ్య మార్గంలో నడుస్తున్నామని చెప్పుకున్నాం. ఆ మాట చెప్పకపోయినా యేసయ్యలోనే ఉన్నామని చెప్పుకున్నాం. నిజంగా ఉన్నామా? ఉన్నామంటారా? ఉంటే మన దరిద్రత పోవాలి, ఉంటే మన అపరిశుద్ధత పోవాలి, ఉంటే మనలో ఉన్న అబద్ధపు జీవితం పోవాలి, ఉంటే మనలో ఉన్న ప్రతిదీ పోవాలి. పోవట్లేదంటే ఏదో మార్గంలో వెళుతున్నాం. అర్థమవుతుందా? మరి ఏదో మార్గంలో వెళుతూ ఉన్నాము. అర్థం చేసుకోవాలి సంగమా. దేవుని మార్గంలో వెళితే ఎలా వెళతామో ఎలా ఉంటుందో మనకి తెలుసు. వేరే మార్గంలో ఉంటే మనలాంటి జీవితాలు. కాబట్టి ఒకటే, వేరే మార్గం మనకొద్దు. ప్రభు మార్గాన్ని కనుగొనే వారముగా మనము ఉండాలి. దేవుడు చెప్పిన యెహోవాను వెతుకువారు కలరేమో అని, ఆయన మార్గమును వెతికేవాడు కలరేమో అని. అర్థమవుతుందండి? ఆయన మార్గమును కనుగొనాలని వెతుకువాడు ఎవరైనా ఉన్నారేమోనని ఆకాశము నుండి ఆయన తేరి చూచుచున్నవాడిగా ఉన్నాడు. నిన్నే చూస్తున్నాడు. ఏంటి? ఏ మార్గములో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో అని ఆయన పరిశీలన చేయుచున్నవాడు కాబట్టి ఎప్పటికైనా మన మార్గాలను వదిలిపెట్టేద్దాం. దేవుని యొక్క మార్గంలోనికి మనం వెళదాం. యేసయ్య మార్గంలోనికి వెళితే మన జీవితాలు మారిపోతాయండి. జ్ఞాపకం చేసుకొని మన యొక్క పాదములు తొట్టిల్లకూడదు. దేవునిలో వెళ్ళేటప్పుడు తొట్టిల్లకూడదు. కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా సరి అయిన జీవ మార్గములో నడవాలి. యెషయా గ్రంథంలో ఏముంటుందంటే, నీ వెనుక నుండి ఒక స్వరము చెప్పుట వింటువు. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట చదవమ్మా. యెషయా గ్రంథం 7 త్వరగా. మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. కృష్ణమాగమ్మ ఏమన్నాడు అక్కడ? మీరు కుడి తట్టునైనను ఎడమ తట్టునను తిరిగినను. అర్థమవుతుందా? మనం తిరుగుతున్నామని తెలుసు. తిరిగినను ఇక మీదట, చూడండి ఎంత చక్కని మాట చూడండి, తిరిగినను ఇదే త్రోవమ్మా. తప్పిపోతున్నావమ్మా నా కుమారుడా, తప్పిపోతూ ఉన్నావని ఆయన చెబుతూ ఉంటాడంట. ఆయన చెప్పినప్పుడు అమ్మమ్మో తొలగిపోతున్నానా, అమ్మో బోర్డర్ క్రాస్ అయిపోతున్నానా, వద్దు వద్దు అని చెప్పేసి సరి అయిన మార్గమును నడిచి విధంగా ఉండాలి. దాని కొరకే దేవుడు ఉదయం అనక రాత్రనక మనతో పాటు కూర్చుని నా బిడ్డ కుడికి ఎడమకి వెళ్ళిపోకుండా వీళ్ళని నిటారుగా నడిపించాలి. మనతో పాటే ఉండి మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకటే, దేవుని మార్గంలో నడవండి, దేవుని మార్గాన్ని కనుగొనండి, దేవుని మార్గంలో ఏమున్నాయో తెలుసుకోనండి, ఆ మార్గము వైపు పయనం చేయండి. ఈ తల్లి కూడా
యేసయ్య మార్గాన్ని కనుగొని ఉన్నది. ఆయన ఏ త్రోవను వెళుతున్నాడో కనుగొని ఉన్నది. ఆ మార్గంలోనికి వచ్చి ఉండి ఉంది, స్వస్థత పొందుకొని ఉన్నది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది అని చెప్పేసి అనగానే శిష్యులు అన్నారు, అయ్యా చూసుకున్నాం, ఎంతో మంది మీద పడతా ఉండి ఉన్నారు, ఎవరో ముట్టారు, ఎవరో తాకితే ప్రభావం వెళ్ళిందంటాం ఏంటయ్యా అంటే, లేదు ముట్టారు, ఎందుకంటే విశ్వాసంతో వచ్చి తాకినప్పుడు ప్రభావము వెళ్ళిపోతా ఉండి మనం. నువ్వు కూడా విశ్వాసంతో యేసయ్యకి వచ్చి పడిపోయారు. నా తండ్రి గట్టిగా తండ్రి యేసయ్య నా దేవుడు చెప్పేసి అని కాడు గట్టిగా పట్టుకోవచ్చు, ప్రభావము వచ్చేస్తుందండి. అర్థమవుతుందా? విశ్వాసం ఉన్న చోటకి దేవుని ప్రభావము ప్రవాహము వలె వెళుతూ ఉండి ఉన్నది. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము ఉన్న చోట, విశ్వాసము ఉన్న చోట ఆ చోటికి ఏముంది తెలుసా? దేవుని ప్రభావము రావలసినదే. ఈ తల్లిలో ఏముందండి? ఏముంది చెప్పండి? విశ్వాసం ఉందా లేదా? ఉన్నదా లేదా? విశ్వాసము ఉంది కాబట్టి ప్రభావము వెళ్ళి ఉన్నది. విశ్వాసము లేని చోటకి దేవుని ప్రభావము రాదు. అవునంటారా కాదంటారా? ఇశ్రాయేలు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. ఏ యుద్ధంకి? ఏ దేశం పైకి? చిన్న పట్టణాన్ని పైకి. ఏంటండి? హాయి. అవునా కాదండి? ఎలా వెళ్ళారు? అవునా కాదా? మామూలుగా వెళ్ళారా? మా ప్రభు మాతో పాటు ఉన్నాడు అని విశ్వాసం ఏమైనా వెళ్ళారా? లేదు. వెళ్ళొద్దన్నా కూడా వెళ్ళిన వారికి విశ్వాసం లేదు, అక్కడ పనిచేయలేదు. తర్వాత ఇంకా మీరు చూడండి, మనం చూసి ఉన్నప్పుడు ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోతున్న సమయంలో ఇది కాదు, దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళదామని చెప్పేసి ఎంతగానో వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు ఏలీ సమయంలో. అవునా కదా? మందసం వెళ్ళింది యుద్ధంలోనికి, కానీ అందులో ప్రభావం ఏమైనా వచ్చిందా లేదా? వచ్చిందా? చెప్పండి గట్టిగా. వచ్చిందా? రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నిజంగా దేవుడి యొక్క మనసు అంటే దేవుడు ఉండే స్థలం కదా. మరి ఎందుకు ఆ ప్రభావం బయలు వెళ్ళి ఆ శత్రువుని సంహరించలేదు? దానికి కారణం ఒకటే, వాళ్ళలో పరిశుద్ధత లేదు, వారిలో విశ్వాసం లేదు, వారిలో ఉండవలసిన లేదు. కాబట్టి దేవుని ప్రభావము అక్కడ శత్రువుల పైకి వెళ్ళి సంహరించలేదు. ఎక్కడైనా మీరు ఏదైనా పరిశీలన చేయండి, విశ్వాసము లేని చోట, వాక్యము లేని చోట దేవుని కార్యములు జరగవు. యేసయ్య కూడా తన సొంత ఊరికి వెళ్ళాడు, తన సొంత ప్రజల మధ్య అద్భుతాలు చేరకున్నాడు, కానీ ఆయన నామందు వాడు విశ్వాసము ఉంచలేదు. ఇదిగో ఇతని తల్లి మరియ కాదా, ఇతని తండ్రి యోసేపు కాదా, ఇతని అన్నదమ్ములు వీళ్ళు కాదా, వాడు కాదని ఆయన నమ్మలేదు. కాబట్టి ఆయన అక్కడ కార్యములు చేయలేదు. ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. విశ్వాసం లేని చోట యేసయ్య కార్యములు చేయడు. విశ్వాసం లేని చోట ఆయన ప్రభావం రాదు. దేవుని యొక్క వాక్యం లేని చోట ఏ విధి నుండి దేవుని శక్తి కార్యరూపము దాల్చదు. కాబట్టి దేవుని ద్వారా ఏదైనా పొందుకోవాలి అంటే మనలో ముందుగా వాక్యము ద్వారా వచ్చే విశ్వాసము మనలో ఉంటే నిశ్చయముగా పరలోకములో ఉన్నవి అన్ని కూడా మన దగ్గరికి రావాల్సిందే. అర్థమవుతుందండి? భూలోకంలో ఉన్నాయి మాత్రమే కాదు సంగమా. అర్థమవుతుందా? మనం చూసి ఉన్నప్పుడు పరలోకం నుంచి అగ్నిరథాలు దిగొచ్చినాయి అంట. ఎవరికి? మన వీరుడుగా వంటి దైవజనం వంటి ఏలియా గారి కొరకు. అవునా కాదండి? ఎక్కడుంది అగ్నిరథం? పరలోకంలో ఉందా లేదా? పరలోకం నుంచే వచ్చిందా లేదంటే ఇంకెక్కడి నుంచి మేఘాలు దాటుకొచ్చిందా? ఆయన దగ్గర నుంచి దిగొచ్చింది. రథాలు దిగి వస్తుంది, దేవుని శక్తి దిగి వస్తుంది, దేవుని ఆశీర్వాదం దిగి వస్తుంది, దేవుడే దిగి వస్తున్న వాడికి. కాబట్టి ఎక్కడికి? విశ్వాసం ఉన్న చోటికి యేసయ్య వస్తూ ఉన్నాడు. నీ ఇంటికి రావాలంటే, నీ ఒంటిలోనికి రావాలంటే, నీ సంఘంలోనికి రావాలంటే, నీ ఉన్నటువంటి ప్రతి స్థలంలోనికి దేవుడు రావాలి అంటే, ఆయన కార్యములు జరగాలంటే విశ్వాసము ఉండాలి. జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. యేసయ్య ఎంతగానో అక్కడ వెళుతున్నప్పుడు ఆ తల్లి వచ్చి విశ్వాసంతో తాకింది, స్వస్థత పొంది నా ప్రభావం వెళ్ళిందంటే ఎవరో నా ఎందు విశ్వాసం వచ్చిన వారిగా ఉన్నారు కాబట్టి వెళ్ళిదనం కానీ
ఇంకా ఆయన ముందు దాపలేదు నేను ఇంకా అని చెప్పేసి ఆ తల్లి బయటికి వచ్చి, అయ్యా నేనేనయ్యా నీ ముట్టిను, నువ్వు ఎవరో పుట్టినట్టున్నావు, నేనేనయ్యా ముట్టింది నేను. ఇదిగో ఒకప్పుడు ఈ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్నానయ్యా, అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళానయ్యా, ఎవరు కూడా నన్ను బాగు చేయలేకపోయారయ్యా, నా ధనం మొత్తం కూడా వ్యర్థమైపోయిందయ్యా. ఈ రోజు ఏమీ లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ వాక్యము నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యం నమ్మిక ఉంచి నిన్ను ముడితే చాలు, నీ వస్త్రం చెవిని ముడితే చాలని నమ్మకంతో వచ్చానో లేదో, తాకానో లేదో, నా శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నటువంటి రక్తము ఆగిపోయినదని నేను గమనించి ఉండి ఉన్నానయ్యా. ఇదిగో నేను స్వస్థత పొందుకున్నానయ్యా అని ఎంతగానో యేసయ్య ఎదుట సాక్ష్యం చెబుతూ ఉండి ఉన్నదంట. విశ్వాసం ఏం చేస్తుందండి? దేవుని ఎదుట సాక్ష్యం చెబుతూ ఉండి ఉన్నది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. మనము సంఘం ఎదుట సాక్ష్యం చెబుతున్నాం అనమాట. కానీ ఆ తల్లి యేసయ్య ఎదుట చక్కగా యేసయ్య ఎదురుగా నిలబడి యేసయ్య గురించి సాక్ష్యం చెప్తూ, నువ్వేనయ్యా, నీలో ఉన్న ప్రభావమేనయ్యా, నీలో ఉన్న శక్తేనయ్యా నన్ను బాగు చేసిందయ్యా అని ఎంతగానో దేవుని ఎదుట సాక్ష్యం చెప్తుంది. అంటే ఆమె జీవితంలో కార్యం జరిగింది కాబట్టి సాక్ష్యం చెప్పగలుగుతుంది. కార్యాలు జరగాలంటే విశ్వాసం. ఈ రకంగా ఆమె స్వస్థత పొందుకుని ఉన్నది. యేసయ్య ఏమని చెప్తున్నాడు? అందుకు ఆయన, కుమారి, ఏంటండి ఏ కుమారి? విజయ కాదు, ఈ కుమారి కాదు, విజయ కుమారి కాదు, కుమారి నా బిడ్డ, ఇదిగో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. అమ్మా అమ్మా చెప్పండి, ఏమన్నాడు తర్వాత? మా అమ్మను అనుకున్నారా? అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చేస్తే ఏమన్నాడంటే, అమ్మా లావణ్య, నీ విశ్వాసమేనమ్మా నిన్ను స్వస్థపరుస్తుంది. అమ్మా నీ విశ్వాసమేనమ్మా. చెప్పండి, మీ ఎదుటోడు తిరగండి. అయ్యలైతే అయ్యను వద్దులండి, మళ్ళీ 3 తరంగా అంటున్నారు. మళ్ళీ సహోదరుడా అని మీరు, సహోదరి మీరు చెప్పండి, సహోదరి నీ విశ్వాసమే నిన్ను బాగు చేయును అని దేవుని యొక్క వాక్యము నేర్పించుచున్నది. కాబట్టి నీవు స్వస్థత పొందుకోవాలంటే, లేదా మరి ఏదైనా ప్రభువు ద్వారా పొందుకోవాలి అంటే విశ్వాసముని కలిగి ఉండు. అప్పుడు దేవుని ప్రవాహము వలె నీలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నీవు దేవుని ఎదుట సాక్ష్యము చెప్పి సాక్షిగా నిలబడతావు. కాబట్టి అనుమానములు అన్ని తొలగించుకుని విశ్వాసిగా నిలబడు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని మాట చెప్పడమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. ఇక నువ్వు సమాధానముగా వెళ్ళు. ఎక్కడ నుంచి? ఇక్కడి నుంచి సమాధానముగా వెళ్ళు. ఎక్కడికి? నీ ఇంటికి వెళ్ళు. అంతకుముందు ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆమెలో సమాధానం ఉన్నదా? ఆమెలో సంతోషం ఉన్నదా? ఆమె నోటిలో ఏమైనా నవ్వున్నదా? ఏమనుందా? నోరు కూడా తెరిచే పరిస్థితి లేదు. లోపల ఏడుతుంది, కుమిలిపోతుంది, కన్నీరు కాల్సిన అలాంటి స్థితి కలిగినటువంటి ఆమెకు ఇంటికి ఎలా పంపించారండి? ఆరోగ్యముతోనూ, సమాధానంతోనూ, నెమ్మదితోనూ, సంతోషంతోనూ, నోటి నిండా నవ్వు నింపి ఇంటికి పంపించిన వాడిగా, ఇవన్నీ కూడా ఇచ్చి పంపిన వాడిగా ఉన్నాడు. ఇవెందుకయ్యా? 1 కోటి రూపాయలు ఇస్తే భూమి కొనుక్కుంటానయ్యా, ఒక ఉద్యోగం ఇస్తే జీవితకాలం బతికేస్తానయ్యా అంటారా? అవి కూడా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు దేవుడు. ముందు నీకేమి కావాలో అవి తీసుకుని వెళ్ళడానికి నువ్వు సిద్ధము కాదు. ఏ సైన్యకు వచ్చి ఆ బిడ్డ సంతోషంతో నవ్వు నింపుకుని వెళ్ళిందో, ఇంతకంటే ఇంత గొప్ప ఆశీర్వాదమే కావాలి. నీకు నోటి నిండా నవ్వు కావాలా? విశ్వాసాన్ని నింపుకురా, నేను నవ్వు నింపి పంపుతానంటున్నాడు. ఒకటే ఎక్స్చేంజ్. నువ్వు విశ్వాసాన్ని నింపుకుని రా నా దగ్గరికి. అర్థమవుతుందా? నింపుకుని రా, నీ నోటి నిండా నవ్వు నింపుతా. నీవు విశ్వాసముతో అనారోగ్యంతోనే రా,
నేను నా రెక్కలకున్న ఆరోగ్యముతో నిన్ను కప్పి నీ ఇంటికి పంపిస్తానంటున్నాను. విశ్వాసంతో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అలాగే నా దగ్గరికి రా, నా ఆశీర్వాదముతో నేను నింపి నీ గృహానికి పంపిస్తానంటున్నాడు. దేవుని మందిరంలో అన్నీ కూడా ఉన్నాయండి. నీ మందిరపు మేలుల చేత మేము తృప్తి పొందిదమని భక్తుడు ఎంతగానో స్పష్టమైన మాటలు చెప్తున్నాడు. ఆ తృప్తి అనేది వాక్యము ద్వారా కలుగచేసినటువంటి వాక్యం ద్వారా విశ్వాసం ఉన్న చోట ఇవన్నీ కూడా పనిచేస్తాయి. విశ్వాసము కలిగిన వారి జీవితంలోకి వాక్యము ద్వారా అన్ని కూడా వాళ్ళలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి విశ్వాసంగా ఉండండి. విశ్వాసిగా నీవు మారాలంటే చేయవలసిన ఒకటే, అనుదినము దేవుని వాక్యాన్ని చదువు వాడవగా నీవు ఉండాలి. అనుదినము దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకునే వాడవగా ఉండాలి. వాక్యాన్ని విడువాడగా ఉండాలి. అప్పుడు విశ్వాసము నీళ్ళకు వస్తుంది. చక్కగా ఏమైపోయింది, మార్గం మధ్యలో వచ్చినామె. ఓకేనండి. మరి ఇప్పుడు డెస్టినేషన్ ఉంది కదా, ఏది యాయిరు కదా డెస్టినేషన్. ఇక్కడ మనకి అర్థమవడం కొరకు ఈ వాక్య ప్రకారంగా యేసయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్న వాడిగా ఉంది. మధ్యలో కేకలు ఏడుపులు వినపడతా ఉన్నాయి. చదవమ్మా 49. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పెను. ఏంటంటే ఇక్కడ యేసయ్య వెళ్తున్నాడు. ఎక్కడికి? యాయిరు ఇంటికి వెళ్తా ఉన్నాడు. మధ్యలో ఒక ఆమె వచ్చింది, స్వస్థత పొందుకునింది. ఇంకొక ఆయన పరిగెత్తుకుంటా వచ్చాడు. వచ్చి, యాయిరు అధికారి, ఇక బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టవద్దు, శ్రమ పెట్టవద్దు. ఎందుకో తెలుసా? నీ 12 ఏళ్ల కుమార్తె చనిపోయింది. ఓకేనండి. ఒక అవిశ్వాసంతో, ఒక బాధతో కూడినటువంటి మాట ఇక్కడికి వచ్చింది. అతని చెవులోనికి వచ్చింది, యాయిరు నీ కుమార్తె చనిపోయింది, ఇంకా లాభం లేదు. నీ కుమార్తె ఇంకా చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు బ్రతికించమని దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు చనిపోయింది, ఇంక ఏమి చేసేది ఏమీ కూడా లేదు. కాబట్టి రా ఇంటికి వెళ్దాం, నీ కుమార్తెను చూస్తుందో అని చెప్పేసి ఎంతగానో చెబుతూ ఉండి ఉన్నాడు. ఆ యాయిరు విన్నాడు. యేసయ్య కూడా ఆ మాటలు విన్నాడు. యాయిరు ఆ మాటలు విన్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండదు? ఎంతగానో చనిపోయే స్థితిలో ఉంటేనే తట్టుకోలేకపోయాడే. చనిపోయింది, అంతా కూడా అయిపోయిందని తెలిసినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది అంటారు? ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వాడిగా ఉండి మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు కొన్ని వచ్చి ఉంటాయి. ఇంకా మనం చేయగలిగిన స్థితి ఏమీ కూడా, ఒక నిస్సహాయ స్థితిలో నిలబడిపోయిన పరిస్థితి ఉండొచ్చు. అయితే ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారితో ప్రభు చెప్తున్న మాట చూడండి. చదవమ్మా. యేసు ఆ మాట విని, ఏ మాట అండి? చనిపోయినది అని మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను. యాయిరుతో ఏమో చెప్తున్నాడు? యాయిరు, నువ్వు ఏ విశ్వాసంతో వచ్చావో, నన్ను అడిగావు కదా రమ్మని, నేను వస్తూ ఉండి ఉన్నాను. ఈ మధ్యలో ఈ సమాచారం వచ్చిందా? అయితే నేను నీతో చెబుతూ ఉండి ఉన్నాను. చెబుతూ, భయపడవద్దు, నీ కుమార్తె చనిపోయిందని భయపడవద్దు. ఈ వచ్చిన వార్తను బట్టి నీవు భయపడిపోవద్దు, కృంగిపోవద్దు, అపనమ్మకస్తుడిగా ఉండవద్దు. కానీ నమ్మిక మాత్రము ఉంచు, నీ బిడ్డ బ్రతుకుతుందని నమ్మిక మాత్రము ఉంచు, నిశ్చయముగా ఆమె బ్రతుకునని నేను నీతో చెప్పుచున్నాను అని చెప్పేసి దేవుడు ఒక ధైర్యపరిచే మాటలు ఇస్తున్న వాడి కాబట్టి ఎంత గొప్ప మాట అండి. భయపడవద్దు. చిత్రం చెప్పండి గట్టిగా, భయపడవద్దు, భయపడవద్దు. ఏ వార్త నీ దగ్గరికి వచ్చినా, ఏ చెడ్డ సమాచారం నీ దగ్గరికి వచ్చినా భయపడవద్దు, ధైర్యముగా ఉండు, నిర్భరముగా ఉండు, విశ్వాసమును కలిగి ఉండు. ఇది నేను చెప్పుచున్న మాట కాదు, ప్రభు చెప్పుచున్న మాట. యాయిరు, భయపడవద్దు నాయన, ధైర్యముగా ఉండు. ఇదిగో నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రము ఉంచు, నమ్మిక మాత్రము ఉంచు. ఎంత చక్కని మాట. విశ్వాసాన్ని కోల్పోదు. అంతా అయిపోయింది అనుకోవద్దు. అయిపోయినా చేయడానికి ఉన్న దేవుడు నా దగ్గర ఉన్నాడు.
నాతో పాటు ఉన్నాడు, ఆయన నా చెయ్యి పట్టుకున్నాడని నీవు నా యందు నమ్మిక ఉంచు అని దేవుడు చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. యాయిరు పక్కన ఎవరున్నారు? యాయిరు పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు కదా. కాబట్టి నేను నీ పక్కనే ఉన్నాను కదా, భయపడవద్దు. మరి నీ శోధనలో, నీ బాధలో నువ్వు ఏమి చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరుంటున్నారు నీతో? చెప్పండి గట్టిగా. యేసయ్యే. భార్య కాదు, భర్త కాదు, బిడ్డలు కాదు, మళ్ళీ ఎవరు కాదు, కానీ భూమి ఆకాశములు చేసినటువంటి సర్వశక్తిమంతుడి దేవుడే నీ పక్షమున నీతో నీ చేయి పట్టుకుని ఆయన ఉన్నవాడిగా ఉన్నాడు. నమ్మిన వాడందరూ కూడా నిటారుగా పైకి చేతులెత్తి ఆమేన్ హల్లెలూయా చెప్తారా? చేతులు నింపడుతున్నాయా? గట్టిగా. అద్భుతాలు చూడాలనుకున్న వాళ్ళు ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో చెప్తున్నామా, నమ్మిక మాత్రం ఉంచు, నీ జీవితంలో కార్యంలో చేయడానికి నేను నీతో పాటే ఉన్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆ దేవుడు వండంగా మనం దేనికి భయపడాలి? దేనికి భయపడాలండి? ధైర్యముగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ధైర్యముగా ఉండాలి. కృంగిపోయే వారిగా ఉండకూడదు, నిస్సహాయ స్థితిలో ఉండకూడదు. నిస్సహాయ స్థితిలో ఉన్న కూడా స్థితిగతుల్ని మార్చేవాడు మన సముద్రం బట్టి యేసయ్య చెబుతున్నాడు, నమ్మిక మాత్రం ఉంచండి. అక్కడ చూడండి ఎంత చక్కనబడి, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పారు. క్లియర్ గా చెప్పారు, నమ్మిక వస్తే ఆమె స్వస్థత పొందుకుంటుంది, ఆమె బ్రతుకుతుంది. ఇక్కడ స్వస్థ అంటే ఏంటి? ఆమె బ్రతుకుతుంది. నీకు చనిపోయిందని వార్త వచ్చింది కదా, లేదు లేదు, ఆమె బ్రతుకుతుంది, నువ్వు నమ్మిక ఉంచి అని చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఎలా ఉంటాడంటారు? యేసయ్య చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసం కలిగి ఉంటాడంటారా? ఉంటాడా లేదా? ఉన్నాడు. కాబట్టే బిడ్డ బ్రతికించబడబోతూ ఉంది ఉన్నది. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఇంటికి వచ్చినప్పుడు వచ్చాడు లేదా? ఇంటికి పిలిచారు, ఇల్లు వచ్చాడా లేదా? యేసయ్య వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబును వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. యేసయ్య ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత శిష్యుల్ని అదే రీతిగా ఆమె యొక్క తల్లిదండ్రుల్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఈ మధ్యలో ఏముందంటే ఏడుస్తున్నారు కొంతమంది, రొమ్ము కొట్టుకుంటారు, అయ్యో మా బిడ్డ చనిపోయింది అని చెప్పి యేసయ్య చెప్తున్నాడు, ఈ ఏడవద్దు చెప్పండి, ఏడవద్దు. నాకు అందరూ మాట వినపట్ల. ఎవరితో చెప్తున్నాడు? అంతా కూడా అయిపోయింది, మా ముందు కళ్ళ ముందు నాశనం తప్ప ఇంకేమి కూడా కనపడలేదు అనుకున్న వాళ్ళతో చెప్తాడు, ఏడవద్దు. మనం ఇదే కదా చేసేది. కష్టం వచ్చిందంటే, నష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే మనం చేసే మొదటి పని ఏంటి? ఏడవడమే పని. అవునా కదండి? ఏడవద్దు. ఎంత చక్కని మాట చూడండి, ఏడవద్దు. ఆమె నిద్రించుచున్నదే గాని ఆమె చనిపోలేదని చెప్పాడు. ఏడవద్దంటే వీళ్ళు ఏడుస్తా ఉంటారు. తర్వాత ఏం చేస్తారు? ఆయనను అపహాసము చేశారు. అర్థమవుతుందండి? చనిపోయిందని మేము చెబుతుంటే చనిపోలేదు, నిద్రించిందని చెప్తున్నాడు. ఏంటినని ఆయన ఎంతగానో ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ అపహాసము చేయించున్నారనే మాటలు చదువుతున్నాం. చదవమ్మా. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహాసించిరి. అంటే ఆయన మాటలు యందు, ఆయన యందు వాడు నమ్మిక ఉంచలేదండి. ఎవరో వేరే బ్యాచ్, లోకానుసారంగా ఏడ్చే బ్యాచ్, లోకానుసారంగా ఆలోచించే బ్యాచ్ ఏమో ఎంతగానో హేళన చేస్తూ ఉండి, కానీ ఆయన ఎందు నమ్మిక ఉంచినటువంటి యాయిరు మట్టికి దేవుడితో పాటు వెళుతున్న వాడిగా ఉండడానికి. తర్వాత చూడండి ఎంత చక్కని మాట. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చును. ఓకేనండి. యేసయ్య పొడి మాటలే మాట్లాడాడు. ఏ మాటలు? పొడి మాటలు. ఏ మాటలు? ఇక్కడ కాదు, ముందు నుంచి కూడా చూడండి. ముందు నుంచి ఏం మాట్లాడాడు? నమ్మిక ఉంచుము, భయపడవద్దు, విశ్వాసం ఉంచుము, ఏడవద్దు. పొడి మాట్లాడతారా? ఎవరు పెద్ద దీర్ఘకాలిక మాట్లాడతారా? ఈ మాట చిన్న మాట. ఇక్కడ కూడా చిన్నదనా లే,
అనగానే ఆ ప్రాణము ఆమెలోనికి తిరిగి వచ్చినట్లు మనం చూస్తామండి. దీనిని బట్టి విశ్వాసం, ఆవగిందంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం ఆమెలోనికి ప్రాణాన్ని తీసుకొచ్చి, మరి చనిపోయిన బిడ్డే, ప్రాణం పోయిన బిడ్డలోనికి ప్రాణం వచ్చిందంటే నీవు కోల్పోయినవి నీ దగ్గరికి రాబట్టారా? నీ స్థితి మారదంటారా? నీ జీవితంలో ఆనందం నింపబడదంటారు. మరి ఆ యాగీరు కుటుంబంలో ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము, ఆ కన్నీరు ఆగిపోయి అంతగానో ఆనందము దిగివచ్చి ఉండి ఉన్నదంటే అన్నీ అయిపోయినటువంటి నీ జీవితంలోనికి ఈ ఆనందము మరలా తిరిగి రాదంటారా? విశ్వాసము చిగురు పుట్టిస్తుందండి. ఆ చిగురు మొలకెత్తి బాదం కాయలు, ఆకులు, పువ్వులు, ఫలాలు ఎదిగి మహావృక్షంలాగా. అవునా కదండి? అహరోను గారి కర్ర వెళ్ళారా లేదా అక్కడికి? అహరోను గారి కర్ర ఎండిపోయిన కర్ర, పచ్చగా ఉన్న కర్ర, పచ్చి కర్ర, ఎండిపోయిన కర్ర ఏమైపోయింది? చిగురించిందా లేదా? తర్వాత జామకాయలు, యాపిల్ కాయలు, బత్తాయి కాయలు. చెప్పండి, వాక్యం చదివేవాడు ఏ కాయలు కాసింది? బాదం కాయలేనా? బాదం కాయలు కాసింది. ఇంకా ఓకేనండి, అన్నీ కూడా వచ్చింది లేదా? నువ్వే ఆ కర్ర, నువ్వే ఆ ఎండిపోయిన కర్ర, నేనే ఆ ఎండిపోయిన కర్ర. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? మనల్ని చిగురింపచేస్తుంది. పూలు, ఫలాలు, అభివృద్ధి, విస్తరించడము, మహా విస్తరించడము, ఇదే కదా క్రమము. కాబట్టి విశ్వాసం ఉన్న చోట అద్భుతాలను మనం చూస్తాము. జ్ఞాపకం చేస్తాం. నమ్మిన కుటుంబంలో అద్భుతాలు జరిగినాయి. హేళన చేస్తున్న వాళ్ళు తర్వాత తలదించుకుంటారా లేదంటారా? ఏంది ఏడవద్దు అంటున్నాడు, చనిపోతే ఏడవకుండా ఎలా ఉంటాం, నిద్రించింది అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుని హేళన చేసిన వాళ్ళు తల దించుకునే విధంగా ఉంటారు. కాబట్టి తల ఎత్తుకుని సంతోషంగా ఉంటాము, తల దించుకుంటాము. నీ ఇష్టం. ఒకటే ప్రభు అయితే నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. యేసయ్య నీ ఇంటికి రావాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. యేసయ్య నీ జీవితంలోనికి రావాలని ఆయన ఆశపడుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన ఇంటికి సిద్ధపడి రావాలి. అర్థమవుతుందండి? ఆయన నీ ఇంటికి రావాలి అంటే, ఆయన నీ ఇంటికి రావాలి అంటే నువ్వు ఆయన ఇంటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆయన ఇంటికి. ఓకేనండి? ఆయన ఇల్లు అంటే ఏది? మందిరమే. చాలా మంది ప్రార్థనకు రారు, చర్చికి రారు, కానీ పాస్టర్ గారు మా ఇంటికి రండి అంటారు. ఎలా వెళ్తాము? మనసు చచ్చిపోయే వెళ్ళాలి, లోకపరంగానే వెళ్ళాలి. జ్ఞాపకం చేసుకునండి, దైవజనుడు కానీ దేవుడు కానీ మనం చూసినప్పుడు, ఆహ్వానించినప్పుడే, వారు వచ్చినప్పుడే వీరు వెళ్ళినట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాము. జ్ఞాపకం చేసుకుని యేసయ్య అడగకుండా మా ఇంటి కంటే దేవుని దగ్గరికి రాకపోయినా బలవంతంగా వెళ్ళిపోయాడు. యేసయ్య బలవంతంగా వెళ్ళాలి. ఆయన ప్రేమించి ఆయన చెంతకు వస్తే సంతోషంతో వెళ్తాడంటే జ్ఞాపకం చేసుకుని. ఒక ఆయన కూడా యేసయ్యని పిలిచాడు, ఇంటికి వెళ్ళాడు. వెళితే తలకు నూనె పెట్టలే, చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చాడు. కొంతమంది కూడా అలాగే ఉంటారు. ఊరికి రా, ఈరోజు నా పాస్టర్ గారు పిలిచాడు, రా అయ్యా, రా రా అంటారు. మొహమాడనిగా పిలుస్తారు. కానీ యేసయ్య నాలాంటి వాడు ఏం చేస్తారు? వెళ్తా ఉంటారు. వెళ్ళిన తర్వాత ఎదురయ్యేది ఏంటి అక్కడ? నాకు కాదులేండి, నాకు మంచిదే. దేవునికి మట్టికి అవమానకరంగా యేసయ్య వచ్చి కూర్చుంటే అప్పుడే వంటింట్లో ఎంతగానో కబాబు ఇస్తా ఉంటారు. ఓకేనా? లేదంటే ఏదేదో తీసుకురావడానికి ఇప్పుడే వెళ్ళాడు, బయటికి వస్తాడు. ఆయన వచ్చేదాకా ఇంకా 5 నిమిషాలు ఆగవా? ఎవరిని? పాస్టర్ గారిని ఆపుతున్నామంటే పాస్టర్ గారిని ఆపుతున్నామని కాదు. అర్థం చేసుకోండి. దేవుణ్ణి మనం ఆపుతున్నాం. దేవుణ్ణి ఆపగలిగినంత గనులు అండి మనము. యాకోబు గారు ఆ రీతిగా పరలోకానికి వెళ్లకుండా ఆయన ఆపితే మనము అన్నీ ఆపేసేవాళ్ళం. మనంతకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటారా? యాకోబు అంత గొప్పగా కాదు కదా. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? మేము గొప్పవాళ్ళమా? అవును, మేము గొప్పవాళ్ళమని సంబరపడి మాట్లాడకండి. నేను చెప్తున్నది ఏందో మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి. మనం ఎక్కడ దేనికి సమయాన్ని కేటాయించాలి, ఎక్కడ ఎలా 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 ఉండాలి.
క్రమంలోనికి రండి. మొట్టమొదటిగా యేసు క్రీస్తు కొరకు అందరూ కూడా ఎదురు చూచిన వారిగా ఉండి ఉన్నారు. రెండవదిగా యేసు క్రీస్తుని అనగా వాక్యాన్ని చేర్చుకున్న వారిగా ఉన్నారు. వాక్యం నేర్చుకోవడం అంటే పరిశుద్ధత, నీతి, యథార్థత కదా, ఇవన్నీ కూడా చేర్చుకునేవాడు. మూడవదిగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత సాగిలపడి నమస్కరించే విధముగా ఉండాలి. ఇంకా నాలుగవదిగా సమస్య ఏంటో ప్రార్థన రూపములో స్పష్టముగా ప్రార్థించే వారముగా ఉండాలి. ఐదవదిగా యేసయ్య మార్గములోనికి, ఓకేనండి, ఇదేనా ముందే ఉందా తీసుకోవడం ఓకేనా? యేసయ్య మార్గములోనికి రావాలి. అర్థమవుతుందండి? ఎందుకు మధ్యలో వచ్చింది కదా ఒక ఆమె, యేసయ్య వెళ్తున్నాడు, మార్గం వచ్చింది కదా, యేసయ్య మార్గములోనే నడవాలి. తర్వాత ఆయన మాట విశ్వాసముతో ఆయన దగ్గరికి రావాలి. తర్వాత నమ్మిక మాత్రం ఉంచని చెప్పినటువంటి మాటని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత నీకేం కావాలో అన్ని కూడా పొందుకు వెళ్ళిపోవాలి. వేల మాటలే వినపడితే ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఎక్కడన్నా వంట చేస్తా ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు కిచెన్ లోను వంటగదిలో తుడుస్తా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఆమెను చెప్పండి ఒకసారి. ఆమెన్, హల్లెలూయా. ఏ వంటింట్లో ఉన్నారు? అది సంగతి నాకు తెలుసు. అన్ని మా వాళ్ళ సంగతి తెలుసా? మేనమామ ఇల్లు ఇది ఉంటది కదా, అమ్మ పుట్టిలు మేనమామకు తెలియదా? ఓకే, నాతో పడాల సెలు బాగా చెప్తుంది. ఈ సంగతి నాకు తెలియదా? దేవుని దగ్గర ఎలా ఉండాలో అలాగే ఇలా క్రమముగా ఉంటే యాయిరు ఎంత గొప్పది పొందుకున్నాడండి. ప్రాణం తెచ్చుకున్నాడు యేసయ్యని అని అనుకుంటాడు. తన బిడ్డ ప్రాణాన్ని తెచ్చుకున్నాడు యేసయ్యతో పాటు. ప్రాణమే తెచ్చుకున్న యాయిరు ఆశీర్వాదాలు మనం తెచ్చుకోలేము. ఎంతగానో ఏదైనా కూడా ప్రభు నుంచి తెచ్చుకోవడానికి సిద్ధపడే విధముగా ఉండాలి. లేనందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయండి. అయ్యా, విశ్వాసంతో రమ్మంటూ ఉన్నావు, సిద్ధపాటుతో రమ్మంటూ ఉన్నావు. అయ్యా, నీకంటే ముందుగానే రావాలని కూడా నేర్పిస్తూ ఉండి ఉన్నావు. ఎలాంటి పరిస్థితి అయినా కూడా ధైర్యము వదిలిపెట్టవద్దంటూ ఉన్నావు, ఏడవద్దు అంటున్నావు, సంతోషముగా ఉండాలని చెబుతున్నావు. నీ నామమును బట్టి ప్రార్థన చేయాలంటున్నావు, నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయబోతూ ఉన్నావు. నాకు సహాయము చేయిన తండ్రిని ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ఒక 3 నిమిషాలు మీ హృదయాలు, మీ నోరు తెరవండి. మీకు ఏది అడగాలొచ్చారో నిరభ్యంతరముగా ప్రభువుని అడగండి. దానికి దీనికి అడగకూడదు అని లేదు. ఏది అయినా కూడా అడగండి. యేసయ్య ఇక్కడే మన మధ్యలో ఉన్నది నమ్మండి. నిత్యముగా ప్రభువు భూమి ఆకాశంలో కలుగ చేసినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నవాడిగా ఉండి ప్రార్థన చేయండి. నీకు ఉద్యోగము కావాలా? నీకు ఆరోగ్యము కావాలా? నీకు ఇంకా మరి గృహము కావాలా? ఇంకా నీకు మరి ఏదైనా జ్ఞాన వివేకములు కావాలా? ఇంకా దేవుని సహాయము ఎందులోనని నీకు కావాలా? అడగండి ప్రభువుని. నోరుడు తెరవండి, బిగ్గరగా తెరవండి. ఆనాడు వారికి గుడ్డితనము తొలగిపోవడం కొరకు చూపు పొందుకున్నటువంటి గుడ్డివారు దావీదు కుమారుడా అని బిగ్గరగా కేకలు వేస్తూ, ఆర్భాటముతో ఎంతగానో కేకలు వేస్తూ ప్రార్థించి దేవుని దగ్గర జవాబు పొందుకున్నారు. కన్నులు తెరవబడిని, చూస్తూ వెళ్ళిన వారిగా ఉన్నారు. ఈ రోజు కేక పెట్టు, పరమందున్నటువంటి దేవునికి నీ స్వరము వినబడే విధముగా కేక, నీ స్వరము వినబడి అని బైబిల్ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డ కూడా కన్నులు మూసుకోవాలి. చిన్న బిడ్డలు అందరూ కూడా కన్నులు మూసుకోవాలి. ఏది కావాలో అది ఇవ్వడానికి యేసయ్య మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. నాకు ఇది కావాలి ప్రభువుని అడగండి. గోడలకి గీడలకి ఆనుకోవడం మానేసేయండి. చేతులు దేవుని వైపు చాపుతూ, అయ్యా ఈ రోజు నాకు నువ్వు కావాలయ్యా, ఈ రోజు నా ఇంటికి రా. ఇంటికి వెళ్ళి ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని, ఆ బిడ్డ యొక్క హృదయంలో మళ్ళా పెట్టిన దేవా, ఈ రోజు నా ఇంటికి నువ్వు రావాలి. నువ్వు రాకపోతే ఇంకా నా స్థితి ఎలాగే ఉంటుంది నా ప్రభుని ఎంతగానో వేడుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు. చిన్న బిడ్డలందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రభావము మన మధ్యలో ఉన్నది.
దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉండి ఉన్నది. నిత్యముగా మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉండని చెబుతున్నాడు. బాధలు లేని వాడు మౌనంగా ఉండండి, బాధలో ఉన్నవాడు బిగ్గరగా ప్రార్థన చేయండి. బాధ నీ జీవితంలో వివరించిన బాధ నీ జీవితంలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే ఎరగెత్తి ప్రార్థన చేయి. నీ ప్రార్థన నుంచి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డలందరూ కూడా అయ్యా నాకు తెలివి, బుద్ధి, జ్ఞాన, వివేకము దయచేయండి. నా చదువుల్లో అయ్యా సహాయం చేయండి, నా పరీక్షలో సహాయం చేయండి, మంచి మార్కులు విజయం దయచేయండి ప్రభువా. నా తల్లిదండ్రులకు లోబడే స్థితిని దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయండి. ఈ యవ్వన బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధమైన దీవెనలు కోరుకుంటూ, పరలోక సంబంధమైన దీవెనలు కోరుకుంటూ ప్రభువుని వేడుకలండి. ఈ యవ్వనంగా ఉన్నటువంటి అనేక మంది దేవుని యొక్క బిడ్డలు ఆత్మ సంబంధమైన కోరుకునే ఎలీషా గారైతే అయ్యా నాకు అభిషేకము కావాలని కోరుకున్నాడు, అభిషేకము కావాలని కోరుకున్నాడు. ఎంతగానో దేవుని కొరకు నిలబడిపోయాడు. ఈ రోజు దేవుని అభిషేకం మన పైన కుమ్మరింపబడేది. దేవుని యొక్క ప్రభావం మనల్ని కూడా బలముగా వచ్చే విధముగా, దేవుని యొక్క కరుణ హస్తము మన పైకి దిగి వచ్చే విధముగా ప్రార్థన చేద్దాం. ఎంతగానో దేవుని హస్తము ఎవరిపైకి వచ్చిందో వాళ్ళు బలవంతులుగా చేయబడి ఉన్నారండి. దేవుని ప్రభావం ఎవరికి వస్తే వాళ్ళు స్వస్థత పొందుకుని ఉన్నారు. దేవుని యొక్క మాట ఎవరిపైకి వస్తే వారు ఆశీర్వదింపబడిన వారుగా ఉండి ఉన్నారు. నీకు ఏమి కావాలన్నా ఈరోజు ఇక్కడి నుంచే మనము తీసుకుని వెళ్దాం. ఇదే మన ఆశీర్వాదము గని కాబట్టి ఇందులో నుంచే మనము తీసుకుని వెళ్దాం. ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రములు నా తండ్రి. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఈరోజు మీరు అనుగ్రహించిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి నీకు వందనాలు. మేము ఎలా ఉండాలో మీరు మాకు తెలియజేయించిన వారిగా ఉన్నారు. మేము ఆ రీతిగా నడుచుకుంటే, నీ మార్గములో అడుగు పెడితే, నీ మాటల కొరకు కనిపెడితే, మీ నామమందలి విశ్వాసము ఉంచితే, మీకు విజేత చూపిస్తే, మీ ఎదుట సాగిల పెడితే, నాయనా మిమ్మల్ని చేర్చుకుంటే మా జీవితంలో మీ అద్భుతాలు చూస్తామని చెబుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న బిడ్డ మొదలుకుని యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మీ ఆత్మ కార్యములు చూచులాగిన అన్ని మార్గములు స్థిరాలను చేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి నీ దోస్తునిగా ప్రార్థన చేయించున్నాను. నా తండ్రి, ఈ సమయమందు ఏ బిడ్డ అయితే కన్నీటితో యేసయ్యా ఇదిగో నా కుటుంబంలో, నా జీవితంలో ఈ సమస్య ఉన్నది, ఇది నీవు మాత్రమే తొలగించగలవని ఎవరైతే మీ పరిశుద్ధమైన యేసు నామమును బట్టి అడుగుతున్న వారిగా ఉన్నారో వారి ప్రతి సమస్యను కూడా పునాదులతో సహా పెళ్లగించివేమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. నీవు మాత్రమే బాధలు తీసివేయగలిగిన వాడవు, నీవు మాత్రమే వేదనలు తీసివేయగలిగిన వాడవు, నీవు మాత్రమే రోగాల్ని నా ప్రభు పెళ్లగించి వేయగలిగిన వాడవు. నా వారిని ఈ సమయమందు తాకమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. నా వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించి వేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించున్నాను. అయ్యా తాకండి ప్రభువా, మీరు ముట్టండి నా ప్రభువా. అయ్యా నీ మాట మాత్రము సెలవు చేత నా వారిని స్వస్థపరచండి. దీర్ఘకాలిక వ్యాధులతోనూ, అదే రీతిగా నా ప్రభు కొన్ని దినాల నుంచి వచ్చినటువంటి అనారోగ్యములతో ఎవరైతే బాధపడుతున్న వారిగా ఉన్నారో అది ఎట్టి వ్యాధి అయినా యేసు నామములో తొలగిపోవలాగున మీ కార్యములో జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. మాకు ఇంకెవ్వరు కూడా లేరయ్యా, మీ దిక్కు వైపే మా చేతులు చాపి అడుగుతున్నామయ్యా. మాకు సహాయం చేయి తండ్రి అని, మా వారిని స్వస్థపరచు తండ్రి అని ఏకీభవించి అడుగుతున్నామయ్యా. సహాయం చేయండి నాయన. అయ్యా నా వారి యొక్క ప్రభు శరీరం నిండా ఆరోగ్యాన్ని నింపండి అయ్యా. నీ వాక్యములో ఆరోగ్యము దాగి ఉన్నదయ్యా, నీ రెక్కలకి ఆరోగ్యం ఉన్నది. ఆ యొక్క ఆరోగ్యమే నా వారందరికీ కూడా కప్పమని నీ దోసరిగా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉండి. అదే రీతిగా ఇంకా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యను తీర్చడానికి ఈరోజు మీరు నా వారి ప్రతి కుటుంబానికి వెళ్ళండి.
ఈ యొక్క మందిరములో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ కుటుంబానికి వెళ్ళమని నీ దోస్తునిగా ప్రార్థన చేయించున్నాను. అయ్యా, నీవు మా గృహానికి వస్తేనే మా కుటుంబాల్లో నీ వెలుగులు నింపబడతాయి, మా జీవితాల్లో నింపబడతాయి, అద్భుతాలు జరుగుతాయి. అయ్యా, నువ్వు అడిగితే వచ్చి వాడవు కదా నాన్న. యాయిరు అడగగానే అతని ఇంటికి వెళ్ళి అద్భుతం జరిగించావు కదా. అడుగుతున్నామయ్యా, నీ వాక్యాన్ని ఆధారము చేసుకుని అడుగుతున్నామయ్యా. నా వారి యొక్క ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ఆ కుటుంబంలో ఎవరికి రక్షణ అవసరమైనదో, ఎవరికి స్వస్థత అవసరమైనదో, ఎవరికి ఏ విధమైనటువంటి అవసరమైనదో అవన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేయించున్నాను. నా తండ్రి, నీ దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు నేను కాదన్నా, నా దగ్గరికి వచ్చే వారిని ఒట్టి చేతులతో పంపించి వాడను కాదని మీరు చెప్పారు నాయనా. అన్ని కూడా ఇచ్చి పంపించారు. ముందుగా నీలో ఉన్న పరిశుద్ధతను మాకు ఇవ్వండి, మీలో ఉన్న నీతిని మాకు వస్త్రము వలె ధరింపచేయండి, మీలో ఉన్న యథార్థత అనే గుణాన్ని మాలో నింపండి, మీలో ఉన్న ఆత్మ సంబంధమైన లక్షణములు అన్నీ కూడా మాలో నింపి పంపించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి జీవితాల్లో కూడా కార్యము జరిగించు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారిని బలపరచండి. నీ గుంపులు విప్పండి యేసయ్య. నా తండ్రి, నీ గుంపులు విప్పమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయించు. నలుగురికి నా వారు గుంపులు విప్పే విధముగా వారి చేతుల్ని నింపండి. వారి చేతి పనులు దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి, వారి జీవన విధానాన్ని ప్రభా దీవించండి. నా జీవనాధారాన్ని బహుగా దీవించమని వేడుకుంటూ ఉన్నారు. అయ్యా, యోబు గారు, నా తండ్రి యోసేపు గారు, అయ్యా యాకోబు గారు, అబ్రహాము గారు, మా పితరులు ఏ పని చేస్తే అందులో ఆశీర్వాదము వారు చూచారు. అదే రీతిగా నా వారు చేసుకున్న ప్రతి పనిలో ఆ ఆశీర్వాదము నా వారు చూచి నీ ఎదుట సాక్ష్యము చెప్పులాగున నిలబెట్టమని ప్రార్థన చేయుచున్నాను. నిశ్చయముగా మా ప్రార్థన మీరు ఆలకించారు. అందును బట్టి నీకు వందనాలు. అదే రీతిగా మీరు అనుగ్రహించిన కృపను బట్టి భూమి ఆకాశములు కనుక చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరు వంటి యేసు నామములో చిన్న బిడ్డలను, యవ్వనస్తుల్ని, పెద్దలని, వృద్ధులందరినీ కూడా నీ దోస్తునిగా దీవించుకుంటూ ఉన్నాము. మీ దీవెన వర్షాన్ని నిండుగా మెండుగా నీ బిడ్డల పైన కురిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించు. శోధనకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం. ప్రవేశనామకు సంపూర్ణమిచ్చు అపవాదికి అనంత నాశనము కలుగునుగాక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును, సమాధానమును, సంతోషమును చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. 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 ఈ దీవెన కూడా అలాగే తీసుకుందాం. నన్న స్థాయికి లేచి నిలబడి ఆశీర్వాదం తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. గాడ్ బ్లెస్ యు. సంగమా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన దీవెనలతో